ధనము గల వారికి స్నేహితులు అధికముగా ఉందరు. హల్లెలూయా. రాత్రి సొలొమోను భక్తుడు రాస్తున్నటువంటి మాట ఏంటంటే, డబ్బున్న వాళ్ళకి ఎవరుంటారంట? స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. హల్లెలూయా. డబ్బు లేని వాళ్ళకి స్నేహితులు ఎవరో తక్కువ మంది ఉంటారు. హల్లెలూయా. అంటే డబ్బున్న వాళ్ళకే స్నేహితులు, కానీ డబ్బు లేని వాళ్ళకి స్నేహితులు ఉండరా? ఉంటారు. కానీ డబ్బున్న వాళ్ళకు ఉండే స్నేహితులు ఎవరంటే డబ్బున్న వాళ్ళే ఉంటారు. వాళ్ళు కూడా. హల్లెలూయా. డబ్బున్న వాళ్ళకి ఎవరుంటారు? స్నేహితులు ఎంతమంది ఉంటారంట? ఎక్కువ మంది. అంటే 100 మందే కావచ్చు, 1000 మందే కావచ్చు, ఇంకా ఎక్కువ మందే కావచ్చు. అంటే వీళ్ళంతా కూడా, ఈ స్నేహితులందరూ ఏం చేస్తారంటే, ఎవరి దగ్గర ఎక్కువ ధనం ఉంటే ఆడుతూనే తిరుగుతారు. ఎవరి దగ్గర ఏది ఉంటే ఆడుతూనే తిరుగుతారండి. ఎందుకని? డబ్బు ఉంది కాబట్టి. ఏది కావాలన్నా ఇప్పిస్తాడు కాబట్టి, ఏది అడిగినా ఇస్తాడు కాబట్టి. అదే డబ్బు లేని వాళ్ళతో ఉంటే వాడు ఇప్పియలేడు కదా. మళ్ళీ వాడికే వీళ్ళు ఎదురు పెట్టాలి కదా. హల్లెలూయా. అందుకనే స్నేహితులు ఏం చేస్తారంటే, బాగా డబ్బున్నోని ఎన్నుకుంటారు. ఎవరిని ఎన్నుకుంటారు? డబ్బున్నవాన్ని ఎన్నుకుంటారు. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి మనం చదువుకుంటే, మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులుండ్రి. వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు వచ్చి భాగమేమని తన తండ్రిని అడగగా, అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఒక మనుషుడు ఉన్నాడండి. ఆయనకి 2 కుమారులు ఉన్నారంట. ఎంతమంది కుమారులు? 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు పెద్దవాడైతే ఏమీ అడగలేదు, ఏం చేయలేదు. కానీ చిన్న కుమారుడు ఏం చేశాడంటే, తండ్రి మీద గొడవ పడి, నాకు వచ్చే ఆస్తి నాకు ఇచ్చేసేయి అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? నాకు వచ్చే ఆస్తి నాకు ఇచ్చేసేయి అనగానే తండ్రి ఏం చేస్తాడు? మరి తప్పదుగా, ఎప్పటికైనా సరే పంచాల్సిందే కాబట్టి, సరేనా బాబు, నీ ఆస్తి నీకు ఇచ్చేస్తున్నాడు, తీసుకొని చెప్పి ఆస్తి ఏం చేశాడు? పంచి ఇచ్చేశాడు. హల్లెలూయా. పంచి ఇచ్చిన తర్వాత ఆ చిన్న కుమారుడు ఏం చేస్తున్నాడండి? చూద్దాం. కొన్ని దినములు అయిన తర్వాత చదవండి. ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. హల్లెలూయా. ఏం చేశాడండి? తండ్రి ఇచ్చినటువంటి ఆస్తి తీసుకొని చాలా దూరం ఒక దేశం వెళ్ళిపోయాడు. ఈ దేశం వదిలేసి వేరే దేశం వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేశాడు? తండ్రి ఇచ్చినటువంటి ఆ ఆస్తిని అసలు ఎట్లా ఖర్చు పెట్టాడంటే అట్లా ఖర్చు పెట్టాడు. దుర్వ్యాపారం చేశాడంట. ఏం వ్యాపారం? అందరూ మంచి వ్యాపారం చేస్తారు, కానీ దుర్వ్యాపారం ఎవరు చేయరు. హల్లెలూయా. బుద్ధి ఉన్నాడైతే, మంచివాడైతే, జ్ఞానం ఉన్నాడైతే, తెలివి ఉన్నవాడైతే ఏం చేస్తాడు? ఆ ఆస్తిని తీసుకుని వెళ్ళి అంతకంతకు రెట్టింపు చేసుకుంటాడు. హల్లెలూయా. వీడికి ఏం లేదు,
తెలివి లేదు. తెలివి లేకుండా ఆస్తి తీసుకొని వెళ్ళి ఏం చేశాడంటే దుర్వ్యాపారం చేశాడంట. దుర్వ్యాపారం చేసి ఆస్తి మొత్తం ఏం చేసుకున్నాడు, పాడు చేసుకున్నాడు. హల్లెలూయా. అయితే ఎంతమంది స్నేహితులు వేసుకొని వెళ్ళాడు కదా అండి. కొంతమంది డబ్బుల్ని, ఆస్తిని మంచినీళ్ళు తాగినట్టుగా ఖర్చు పెట్టేస్తారు. హల్లెలూయా. ఎంత ఉన్నా సరే మంచినీళ్ళు ఎంతసేపు తాగుతారు తెలుసా? మంచినీళ్ళు ఎంతసేపు తాగుతారు? మంచినీళ్ళు ఎంతసేపు తాగుతారు తెలీదా? మంచినీళ్ళు ఎవరు తాగట్లేదా మీరు? ఎంతసేపు తాగుతారు? ఒక 2 నిమిషాలు వేసుకోండి సరే. 2 నిమిషాలు లేక 1 నిమిషము. ఒక గ్లాస్ నీళ్ళు తాగాలంటే, ఓ లోటా నీళ్ళు తాగాలంటే, మరి 2 లోటాలు తాగాలంటే ఎవరు తాగలేరు. బలవంతంగా తాగుతారుగా ఒక్కోసారి. అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఒక 2-3 నిమిషాలు 4 నిమిషాలు అటు పట్టవచ్చు. అట్లాగే దానాన్ని కూడా ఏం చేస్తారంటే మంచినీళ్ళు తాగినట్టే ఖర్చు పెట్టేస్తారంట. హల్లెలూయా. అంటే వెంట వెంటనే ఏదేదో కొనేసి అప్పటికప్పుడే అన్ని కొనేసుకొని, అవసరం ఉన్నాయి అన్ని కూడా కొనేసుకొని ఎంత డబ్బు ఉన్నా సరే అప్పటికప్పుడే ఖర్చు పెట్టేస్తారు. అట్లాగే ఈ చిన్న కుమారుడు ఏం చేశాడంటే ఓ దేశం వెళ్ళిపోయి స్నేహితులతో కలిసి వెళ్ళిపోయి అక్కడ ఏమేం చేశాడో, ఏమేమి దుర్వ్యాపారాలు చేశాడో, ఏమేమి పనులు చేశాడో, చెడు పనులు చేసి ఆ డబ్బా అంతా ఏం చేశాడు, ఖర్చు పెట్టేసుకొని పాడు చేసుకొని ఏం చేస్తున్నాడు ఇక చూడండి కింద. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగిన. హల్లెలూయా. ఆ దేశంలోనే కరువు వచ్చిందట. హల్లెలూయా. ఈ తీసుకెళ్ళిన డబ్బంతా ఏం చేశాడు, ఆ దేశానికి కరువు తెప్పించేశాడు. హల్లెలూయా. ఆ దేశంలో కరువు వచ్చిన తర్వాత తినడానికి తినలేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారు. తిండి ఎవరు పెడతారు? ఎవరైనా పెడతారా తిండి? ఆ దేశమా ఏం దేశమో తెలియదు, ఆ మనుషులు ఎవరు తెలియదు. డబ్బులు ఉన్నంతసేపు అయితే ఇష్టం వచ్చినట్లుగా జీవించాడు, ఇష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టేశాడు, ఇష్టం వచ్చినట్లుగా పాడు చేశాడు. కరువు వచ్చేసింది. ఆ దేశంలోనే కరువు వచ్చిందంట. ఆడు తినటానికి ఏం లేదు, తినలేక నానా ఇబ్బందులు పడుతున్నాడు. హల్లెలూయా. అంత డబ్బు బహుశా ఒక 20 లక్షలు అనుకుందండి. 20 లక్షలు అంటే ఎన్ని రోజులు ఖర్చు పెట్టుంటాడు? బహుశా సంవత్సరంలో ఖర్చు పెట్టుంటాడేమో. హల్లెలూయా. అది జాగ్రత్తగా వాడుకుంటే. కానీ ఈ డబ్బంతా ఎంత డబ్బు అయితే తీసుకెళ్లాడో తండ్రి దగ్గర నుంచి మొత్తం తీసుకెళ్లి ఖర్చు పెట్టి పాడు చేసి చివరికి ఏమైంది, తినటానికి తిండి కూడా లేదు. హల్లెలూయా. తినలేక ఏం చేస్తున్నాడంటే నానా బాధలు పడతా ఉన్నాడు. ఎన్ని బాధలు పడ్డా తినటానికి తినలేదుగా. తినలేకపోతే ఒంట్లో ఓర్చుకుంటుందా? ఉండదు. ఏం చేయాలో అర్థం కాక ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చాడండి. హల్లెలూయా. ఏం చేశాడు? ఒక నిర్ణయానికి వచ్చాడు. చూడండి, వెళ్ళి ఆ దేశస్తులలో ఒకరిని చెంత చేరాడు. అతడి పందులను మేపుటకు తన పొలంలోనికి వాణిని పంపాను. హల్లెలూయా. ఇప్పుడు అర్థమైంది అనమాట. డబ్బున్నంతసేపు ఏమీ అర్థం కాల, డబ్బున్నంతసేపు ఏమీ తెలియలా. ఇప్పుడేమైంది, ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఆ దేశంలో ఉన్నటువంటి
ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడంట. ఏం చేయడానికి? పని చేయడానికి. ఏదో ఒక పని చేస్తే ఏదన్నా ఒక ముద్ద పెడతారేమో అని చెప్పి ఆలోచన చేసి ఒక ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే, నాకు ఏదన్నా పని పిచ్చాయంటే ఆయన ఏం చేశాడంటే, ఇక పందులు ఉన్నాయి నాకు, ఈ పందులు కాసుకుంటా, అప్పుడు నీకు ఏదైనా తిండి పెడతానని చెప్పి పందులు మేపడానికి పెట్టుకున్నాడు. హల్లెలూయా. ధనవంతుని పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? పందులు మేపేదాకా వచ్చేసింది. హల్లెలూయా. సరేనని చెప్పి ఏం చేశాడంటే, పందులు మేపడానికి వెళ్ళాడా? చూడండి, వాడు పందులను తిని పట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను గాని ఎవడను వానికి ఏమీ ఇయ్యలేదు. హల్లెలూయా. ఆకలికి తట్టుకోలేక మరి వాళ్ళు తిని వెంటనే పెట్టలా. ఎందుకంటే పని చేయకుండా ఎవరు కూడా కూలి ఇవ్వరు కదా. హల్లెలూయా. ఎవరైనా పని చేసిన తర్వాతే కూలి ఇస్తారు కదా. అట్లాగే నువ్వు పందులు కాసుకుని వచ్చిన తర్వాత అప్పుడు నీకు తిండి పెడతానయ్యా, వెళ్ళి కాసుకున్నాడు అంటే వెళ్ళాడు. గాని ఆకలికి తట్టుకోలేక ఆ పొలంలోనే ఆ పందులు తినేటటువంటి ఆ పొట్టుతో ఆకలి తీర్చుకుందాం అని చెప్పి అనుకున్నాడంట. హల్లెలూయా. తండ్రి దగ్గర ఉంటే ఎట్లా ఉండేవాడు? గొప్పవాడుగా ఉండేవాడు. హల్లెలూయా. తండ్రి దగ్గర ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. తండ్రి మాట వింటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. కానీ తండ్రి మాట లెక్క లేకుండా ఏం చేశాడంటే వెళ్ళిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చాలా కష్టపడుతున్నాడు. తినటానికి తినలేదు, ఉండటానికి గూడు లేదు. హల్లెలూయా. డబ్బు ఎక్కువన్నా ప్రమాదమే, డబ్బు తక్కువన్నా ప్రమాదమేనా? సరిపడా ఉండాలి. ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు. ఎప్పటికప్పుడు అవసరాలు తీరితే చాలు. అందుకని సొలొమోను రాజుకి దేవుడు ఏం చేశాడంటే, నువ్వు నీకేం కావాలో అడుగయ్యా అంటే ఆయన ఏం చేశాడంటే, నాకేం వద్దయ్యా, మరి ప్రజలు పరిపాలన చేయడానికి నాకు మంచి జ్ఞానం ఇస్తే చాలయ్యా అంటే దేవుడు ఏం చేశాడంటే కొంత దానం కూడా ఇచ్చాడు. నాకు దానం కూడా ఎక్కువ వద్దయ్యా, నాకు ఏదో కొంచెం చాలు, ఎక్కువ వద్దు తక్కువ వద్దు. ఎక్కువైతే నిన్ను విడిచిపెడతా, తక్కువైతే దొంగతనం చేసి నీ నామని అవమానం తెస్తానన్నమాట. కాబట్టి నాకు ఎక్కువ వద్దు తక్కువ వద్దు, సరిపడా ఏ రోజు కావాల్సినటువంటిది ఆ రోజుకి నాకు ఇస్తే చాలయ్యా అని చెప్పి అడిగాడంట. ఇప్పుడు డబ్బు ఎక్కువ ఉండటం కూడా ప్రమాదమే. హల్లెలూయా. డబ్బులు ఎక్కువ ఉంటే అసలు దేవుని దగ్గరకు వస్తారా? డబ్బులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అయ్యా నా డబ్బు అంతా అయిపోయింది అయ్యా, మళ్ళా నాకు డబ్బు ఇయ్యా అని చెప్పి అప్పుడు వస్తాను దేవుని దగ్గరికి. హల్లెలూయా. కాబట్టి ఈ చిన్న కుమారుడు చేసిన పని ఏంటంటే డబ్బు ఎక్కువయ్యేసరికి ఏమి అర్థం కాక విచ్చలవిడిగా ఖర్చు పెట్టి స్నేహితులకి వేసలకి రకరకాలుగా ఖర్చు పెట్టి ఆ డబ్బంతా పాడు చేసుకుని ఇప్పుడు ఏంటంటే ఇష్టపడుతున్నాడు? పందులు తినే చెత్త, చెదారం, రోత ఇవన్నీ తినటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. అదే తండ్రి దగ్గర ఉండి తండ్రి మాటిని తండ్రి చెప్పినట్టుగా ఉంటే ఎంత దాకా వచ్చేది కానే కాదు. హల్లెలూయా. కాబట్టి చూద్దాం, చదవండి. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు
ఆ, నా తండ్రి యొద్దకు ఎంతో మంది కూలివాళ్లకు ఆ. ధనము సమృద్ధిగా ఉన్నది. ఆ, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చు. ఆ, చాలు. హల్లెలూయా. అక్కడుండి ఆ పందులు తినే పొట్టు దగ్గరుండి అప్పుడు ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు దాకా తండ్రి గుర్తురాలా. హల్లెలూయా. అప్పుడు దాకా తండ్రి అంటే కోపం, తండ్రి అంటే అసూయ. ఇప్పుడు ఆకలి ఎప్పుడైతే ఆకలేసి తినడానికి తిండి లేకుండా అయిపోయి పందులు తినే ఆహారం దగ్గర కూర్చున్నాడు, అప్పుడు తండ్రి గుర్తుకొచ్చాడు. బుద్ధి మారిపోయింది. అప్పుడు మంచి బుద్ధి వచ్చింది. హల్లెలూయా. అప్పుడు బుద్ధి తెచ్చుకొని ఛీ, ఏంటి ఈ రోత, ఈ చిరాకి, ఈ బాధ ఏంటి నాకు అసలు, నా తండ్రి దగ్గర ఉంటే నేను ఇట్లా ఆకలికి చచ్చిపోయేవాడిని కాదు. నా తండ్రి దగ్గర ఎంతో మంది కూలి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంతో సమృద్ధిగా తింటున్నారు. నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నా, నాకు ఇక్కడ తినలేక నేను చాలా ఇబ్బంది పడుతున్నా. కాబట్టి ఏం చేయాలనుకున్నాడు? ఆ? తండ్రి దగ్గరికి వెళ్ళాలని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే తండ్రి దగ్గర ఎంతో మంది కూలివాడు ఉన్నారు, చక్కగా సమృద్ధిగా ఆహారం తింటా ఉంటే ఈడేమో తండ్రి మీద గొడవపడి ఆస్తి మొత్తం తెచ్చి ఖర్చు పెట్టి పాడు చేసుకుని ఇప్పుడు మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు మళ్ళీ నేను వెళ్తే తండ్రి నన్ను రాణిస్తాడో లేదో, ఎందుకంటే మరి ఆయన దగ్గర ఆస్తి మొత్తం తెచ్చుకున్నాడుగా. ఆ తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా తెచ్చుకొని ఖర్చు పెట్టాడు కాబట్టి తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ఈయనకి మనసు ఒప్పట్ల. అయినా సరే ఏదో ఒక విధంగా వెళ్దామా, వెళ్తే నన్ను రాణిస్తాడో లేదో మా తండ్రి అని చెప్పి ఆలోచన చేసి ఏదేమైనా సరే అని చెప్పి ఆయన ఏం చేశాడంటే వెళ్ళటానికి నిర్ణయించుకున్నాడు. హల్లెలూయా. చదవండి చూద్దాం. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్లి, తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసి తిని. చాలు. హల్లెలూయా. అప్పుడు ఆలోచన చేస్తున్నాడు, నేను ఎలాగైనా సరే నా తండ్రి దగ్గరికి వెళ్ళి నాకు తప్పు అయిపోయిందయ్యా, నేను పాపం చేశానయ్యా, నీ ఎదుట నేను ఎంతో పాపం చేశానని చెప్పి నేను ఒప్పుకుంటాను. ఒప్పుకుంటే అప్పుడు నా తండ్రి నన్ను క్షమిస్తాడు. ఆడలో ఒక కూలివాడిగా నన్ను కూడా చేర్చుకుంటాడని చెప్పి ఇదంతా ఆలోచన చేసుకొని నిదానంగా ఆ దేశం వదిలిపెట్టి, ఆ కరువు దేశాన్ని వదిలిపెట్టి మరలా ఇంటికి రావటానికి, తండ్రి దేవతకు రావటానికి మొదలు పెట్టాడు. హల్లెలూయా. చూడండి ఇంకా ఇక మీదట ఆ నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుడని కాదు, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకోమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చాను. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు. హల్లెలూయా. ఇదంతా ఆలోచన చేసుకొని మనసులో అనుకుంటాను, నేను తండ్రి దగ్గరికి వెళ్ళి నేను పాపం చేశానయ్యా అని చెప్పి ఇదంతా కూడా తండ్రితో చెప్తాను, అప్పుడు నన్ను చేర్చుకుంటాడని చెప్పి ఆలోచన చేసుకుంటా బయలుదేరి తండ్రి దగ్గరికి వచ్చాడండి. ఈ చిన్న కుమారుడు ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయాడో, ఆస్తి మొత్తం తీసుకొని వెళ్ళిపోయాడు, తండ్రి ఆ కుమారుడు కోసం ఎంతో ఎదురు చూస్తున్నట్ట. హల్లెలూయా. నా కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఏమైపోయాడు అని చెప్పి ఆయన మనాది పెట్టుకొని ఇకనే వస్తాడు, ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడు, ఇంకా వస్తాడని చెప్పి ఆయన ఇటు నుంచి వస్తాడో ఎప్పుడు వస్తాడో అని చెప్పి ఆయన కోసం తండ్రి ఏం చేస్తున్నాడు, ఎదురు చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కొన్ని దినాలకి ఎప్పుడైతే ఈ దేశంలో కరువు వచ్చిందో, ఆయన దగ్గర ఉన్న డబ్బు అంతా అయిపోయిందో,
అప్పుడు చిన్న కుమారుడికి తండ్రి గుర్తుకొచ్చి అప్పుడు తండ్రి దగ్గరకు వచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదాం చూడండి. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా. తండ్రి ఎప్పుడు గమనిస్తా ఉన్నాడుగా, ఎప్పుడు వస్తాడో నా కొడుకు, ఎప్పుడు వస్తాడో ఎక్కడ ఉన్నాడో, ఏమైపోయాడో, అసలు చచ్చిపోయాడా బ్రతికాడా ఏమైపోయాడా అని చెప్పి తండ్రి ఎదురు చూస్తా ఉంటే ఒక రోజు ఏం చేశాడని వచ్చేసాడంటండి. హల్లెలూయా. తండ్రి ఎప్పుడైతే ఆయన వస్తున్నాడు, ఆయన రావటం చూసి వెళ్ళిపోయి ఏం చేశాడంటే అతడు ఇంకా కొంచెం దూరంలో ఉండగానే ఆయన మరి ఎప్పటి నుంచి ఎదురు చూసుకుంటా అక్కడ నించున్నాడు. హల్లెలూయా. ఎదురు చూస్తా నించొని ఎప్పుడైతే ఆ కొడుకు కనిపించాడో తండ్రికి, ఆయన ఇంకా దూరంగా ఉండగానే తండ్రి ఏం చేశాడంటే పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడంట. హల్లెలూయా. ఆయనకు కోపం లేదు, తండ్రికి అయితే ఆయన మీద ఏ కోపం లేదు. ఎందుకంటే ఆస్తి అంతా తీసుకొని వెళ్ళిపోయాడన్న కోపం తండ్రికి లేదు. కానీ ఈయన ఏం చేశాడంటే చక్కగా వెళ్ళిపోయి ఆయన ఎప్పుడో మరి ఎన్ని సంవత్సరాలైందో వెళ్ళిపోయి తిరిగి వచ్చేసరికి తండ్రికి సంతోషం వచ్చేసింది. హల్లెలూయా. సంతోషం వచ్చేసి రాగానే కొంచెం దూరంలో ఉండగానే చూసి వెళ్ళిపోయి ఆయన మెడ మీద పడి ముద్దు పెట్టుకొని కౌగిలించుకున్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు 21వ వచనం చూద్దాం. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి నేను పరలోకమునకును విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని ఇక మీదట నీ కుమారుడని అనిపించుకోవడానికి యోగ్యుడని కాను. హల్లెలూయా. ఎప్పుడైతే తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడో అప్పుడు చెప్పుకుంటున్నాడు ఆయన బాధ అంతా. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు, నేను తీసుకెళ్ళి డబ్బు అంతా అయిపోయింది, ఆ దేశంలోనే కరువు వచ్చింది, తిండికి చచ్చిపోతాను, అందుకే నేను వచ్చానని చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ డబ్బు గాని అయిపోకుండా ఉన్నట్లయితే తండ్రి ఇంటికి గుర్తొచ్చేదే కాదు, తండ్రి ఇల్లు గుర్తొచ్చేది కాదు, అసలు వచ్చేవాడే కదా. హల్లెలూయా. ఆ డబ్బు అయిపోవటం వల్ల తండ్రి గుర్తొచ్చాడు, ఇల్లు గుర్తొచ్చింది. హల్లెలూయా. అయితే వచ్చి తండ్రి దగ్గర ఒప్పుకుంటున్నాడు, నేను పాపం చేశానయ్యా, నీ ఎదుట నేను పాపం చేశానయ్యా, ఇక నేను నీ కుమారునని అనిపించుకోవడానికి కూడా నేను యోగ్యుని కాదు, అర్హత లేదు, నీ కుమారుడని చెప్పుకోవడానికి నాకు ఇక అర్హత లేనే లేదు. నీ దగ్గర పని చేస్తున్నారే, నీ దగ్గర కూలోళ్ళు చాలా మంది పని చేస్తున్నారు కదా, వాళ్ళతో పాటే నన్ను కూడా ఉంచుకోయా అని చెప్పి తండ్రిని ఏం చేస్తున్నాడు, బతిమాలుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు చూద్దాం 22వ వచనం చూడండి. అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రమును తెచ్చి వీరికి కట్టి వీరి చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొలగించుడి, క్రొవ్విన పశువును తెచ్చి వధించుడి. హల్లెలూయా. తండ్రి ఏం చేశాడంటే, మరి నా కుమారుడు ఎప్పుడో 2 సంవత్సరాల క్రితం వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళా తిరిగి వచ్చాడు గనక తండ్రి ఏం చేస్తున్నాడంటే సంతోషంతో ఆయన చక్కగా మరి స్నానం చేయక ఆ బట్టలు మురిగి బట్టి ఎన్ని రోజులైందో చక్కగా ఆ బట్టలన్నీ తీపిచ్చి మంచిగా స్నానం చేపించి ఆయన చక్కగా ఒక ఉంగరం తెచ్చి మంచి చెప్పులు తెచ్చి మంచి బట్టలు తెచ్చి వేసి చక్కగా ఇంట్లో ఏం చేసుకున్నారు, గొప్ప విందు చేసుకున్నారు. హల్లెలూయా. ఎందుకు? డబ్బులు ఖర్చు పెట్టి వచ్చినందుకు. హల్లెలూయా, హల్లెలూయా.
అందుకేనా విందు చేసుకున్నాడు? ఆస్తి అంతా ఖర్చు పెట్టి స్నేహితులు పంచిపెట్టి మొత్తం పాడు చేసుకొని వచ్చినాక కాదు. ఎందుకు? తప్పు తెలుసుకొని తండ్రి దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడ్డాడు కాబట్టి తండ్రి ఏం చేశాడంటే ఒక మంచి విందు చేశాడు. హల్లెలూయా. ఒక మంచి దోణ కోసుకొని చక్కగా విందు చేసుకొని, మరి అక్కడ ఆయన దగ్గర చాలా మంది పని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా విందు చేసి పెట్టాడు. హల్లెలూయా. విందు చేసి పెట్టిన తర్వాత చూడండి 23 వచ్చిన ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. హల్లెలూయా. ఏనంట చచ్చిపోయి మరలా లేచి వచ్చిందంట. హల్లెలూయా. తప్పిపోయి తిరిగి వచ్చాడంట. హల్లెలూయా. అంటే ధనం అంతా ఖర్చు పెట్టాడని బాధ వాళ్ళకి, ఆయనకి లేదు, తండ్రికి లేదు. ఇప్పుడు తండ్రికి కుమారుడి మీద ఏముంది? ప్రేమ ఉంది. ప్రేమ లేకపోతే అసలు ఆయన ఇంటికి రానిచ్చేవాడా? వెంటనే మళ్ళీ పంపించేవాడే. నువ్వు ఇంత ఆస్తి మొత్తం తీసుకుని వెళ్ళిపోయి ఖర్చు పెట్టేసి పాడు చేసి మళ్ళా వస్తున్నావు అని చెప్పి మళ్ళా వెనక్కి పంపించేవాడే. హల్లెలూయా. తండ్రికి ఏముంది? కోపం లేదు. కుమారుడి మీద కోపం లేదు. ఆయన మీద ప్రేమ కలిగింది, జాలి కలిగింది, దయ కలిగింది ఆయన మీద, కొడుకు మీద. హల్లెలూయా. చూసారా? అంతా ఇచ్చేసినా సరే తండ్రి ఏం చేశాడు? ప్రేమించి చాదీశాడు అనమాట. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఏం కలిగి ఉండాలి? దేవుడి మీద ఏం కలిగి ఉండాలండి? కోపం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. మనం ఎన్నిసార్లు తప్పిపోయినా, మనం ఎన్నిసార్లు జారిపోయినా, మనం ఎన్నిసార్లు ఆయన మార్గంలో నుంచి తొలగిపోయినా సరే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు. హల్లెలూయా. స్నేహితులు విడిచిపెడతారు. ఇప్పుడు ఆయనకున్న ఆస్తి మొత్తం అయిపోయిన తర్వాత స్నేహితులందరూ ఏమైపోయారండి? విడిచిపెట్టారా లేదా? తండ్రి విడిచిపెట్టాడా? విడిచిపెట్టలా. అట్లాగే మనం కూడా ఎన్నిసార్లు ఆయన మార్గం నుంచి బయటకు వెళ్ళిపోయినా, ఎన్నిసార్లు మనం ఆయన మర్చిపోయినా, ఆయన మాత్రం మనల్ని మర్చిపోయేవాడు కాదు, విడిచిపెట్టేవాడు అసలే కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అని ఆయన మర్చిపోలే, మనం మర్చిపోయిన ఆయన మర్చిపోలే, మనం విడిచిపెట్టిన ఆయన మనం విడిచిపెట్టాలి అని చెప్పి మనం ఇంకా మనం అలసుగా తీసుకోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. స్నేహితులు విడిచిపెడతారు, మనుషులు విడిచిపెడతారు, బంధువులు విడిచిపెడతారు, అవసరమైతే ఒక్కోసారి తల్లిదండ్రులు కూడా విడిచిపెడతాడు. కానీ దేవుడు మాత్రం ఎందుకని ఆయన విడిచిపెడతానికి ఇష్టపడట్లేదు దేవుడు? ఎందుకని విడిచిపెడతలా మనల్ని? ఆయన ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా. జాలి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయనకు మన ఎడలో ఉన్నటువంటి ప్రేమ అంతా ఇంత కాదు, వర్ణించలేమన్నమాట. స్నేహితుల ప్రేమ అయితే ఎంతసేపు?
డబ్బులు ఉన్నంతసేపే మన దగ్గర, డబ్బులు ఉన్నంతసేపే మనతో స్నేహితులు ఉంటారు. లేకపోతే మన దగ్గర ఏమైనా, ఇప్పుడు పిల్లలు అనుకోండి తినేవి ఉన్నాయనుకో ఒకరి దగ్గర, అందరూ ఆడమంటే తిరుగుతారు. అయిపోయిందాక ఆడ దగ్గరే ఉంటారు. అయిపోయిన తర్వాత ఏటోళ్ళు అటు వెళ్ళిపోతారు. అదే పెద్దోళ్ళు అనుకోండి, ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకో ఆడుతూనే తిరుగుతారు. ఆ డబ్బులు అయిపోయిన తర్వాత ఎటువంటి అటు, ఇది ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు మనకి, మరి ఆడికి మనం ఏం చేయాలన్న ఆలోచన ఎవరికి కూడా రాదు. హల్లెలూయా. ఆడికి ఏంట్రా ఇంకా ఆడికి చాలా డబ్బు ఉందిలే అని చెప్పి అందరూ వదిలేసి వెళ్ళిపోతారు అనమాట. అందుకనే డబ్బు ఉన్న వాళ్ళకే స్నేహితులు ఎక్కువ మంది ఉంటారు. డబ్బులు లేని వాళ్ళు ఎవరో కూడా అసలు దగ్గరకే రానిరు. హల్లెలూయా. కాబట్టి ఈ చిన్న కుమారుడు ఎంత డబ్బు తీసుకెళ్లి ఖర్చు పెట్టాడు. ఖర్చు పెట్టి మరలా తిరిగి వచ్చిన తర్వాత తండ్రి ఏం చేశాడంటే ఆయన మరలా సంతోషంగా చేర్చుకున్నాడు. అసలు లెక్క అయితే చేసుకోకూడదు. అంటే ఇంకా ఈ ఉన్న ఆస్తి కూడా తీసుకొని వెళ్దామని వచ్చి ఉంటాడేమో కదా. కానీ తండ్రి అట్లా ఆలోచన చేయలేదు. ఎందుకంటే ఆయన ఆస్తి ఆయనకి ఇచ్చేసాడు కాబట్టి తండ్రి అట్లా ఆలోచన చేయలేదు. కాకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోయి కొన్ని దినాలు, కొన్ని సంవత్సరాలు నెలలు గడిచిపోయి ఉంటాయి కాబట్టి ఆయన కొంచెం బాధ కలిగి వచ్చిన వెంటనే కొడుకుని ఏం చేశాడంటే చేర్చుకున్నాడు ప్రేమతో. హల్లెలూయా. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుని యొక్క ప్రేమను మనం ఏం చేయాలంటే తెలుసుకోవాలండి. హల్లెలూయా. ఏం తెలుసుకోవాలి? దేవుని ప్రేమ ఉంటే గనక మనలో ఏముంటే దేవుని ప్రేమ గాని ఉంటే అంతా కూడా మంచిగానే ఉంటది. హల్లెలూయా. దేవుని ప్రేమ కనుక లేకపోతే అసలు అంతా కూడా ఎట్లా ఉంటదంటే చిరాగ్గా, పరాగ్గా, రకరకాలుగా గొడవలు, చిక్కులు, చికాకులుగా ఉంటారు. హల్లెలూయా. దేవుని ప్రేమ ఉన్న వాళ్ళు అయితే అట్లాగా ఉండరు. అంత ఐక్యత కలిగి, అంతా కలిసికట్టుగా ఐకమత్యంతో ఉంటారు. హల్లెలూయా. మరి అట్లాగా ఐకమత్యం కలిగి ఉండాలండి. దేవుని సంఘకి వచ్చే మనం ఎట్లా ఉండాలి? ఐక్యమత్యం కలిగి, ఐక్యత కలిగి, సహోదరులంట ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలంట, మనోహరం అంట. హల్లెలూయా. మరి అట్లా ఐక్యత మనలో ఉందా? ఐక్యత మనలో ఉంటే మేలే, మనోహరమే. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మనం ఏం తెలుసుకోవాలంటే ఐక్యత కలిగి ఉండటం నేర్చుకోవాలండి. హల్లెలూయా. సంఘము అనగా, సంఘం అంటే ఏంటి తెలుసా? సంఘం అంటే ఆయన, సంఘం అంటే ఆయన శరీరం. అంటే ఇప్పుడు క్రీస్తు సంఘం, ఆయన శరీరం ఏంటి? మనందరం ఆయన శరీరాలే కదా. ఆయన కళ్ళు, కాళ్ళు, చేతులు, రకరకాలైనటువంటి అవయవాలు. మనందరం కూడా అవయవాలం. హల్లెలూయా. మరి సంఘంలో ఐక్యత లేకపోతే క్రీస్తు శరీరం ఏమైపోద్ది? రకరకాలుగా అంగవైకల్యం వచ్చేస్తుంది అనమాట. ఆయన కన్నే రాలేదు, ఆయన చెవు రాలేదు, ఆయనకి ఎట్లా ఉంటది?
అందుకనే సంఘం అంటే ఆయన శరీరం కాబట్టి ఆయన శరీరం మరి ఒక దగ్గరే ఉండాలిగా. ఒక్కొక్కడు ఒక్కో చోట ఉంటుంది, శరీరం అవ్వదుగా. హల్లెలూయా. ఐక్యత కలిగి ఉంటే గనక అందరూ ఒక దగ్గరే ఉంటారు. హల్లెలూయా. ఐక్యత లేకపోతే ఒక్కొక్కడు ఒక్కొక్క చోట ఉంటారు. అప్పుడు ఆయన శరీరం అట్లాగా రకరకాలుగా ఉంటే బాగుంది కదా. హల్లెలూయా. మనం ఏమి నేర్చుకోవాలంటే ఐక్యతగా ఉంటా నేర్చుకోవాలి. ప్రతి విషయంలో కూడా ఐక్యత కలిగి ఉండాలి. ఏదైనా పని చేయాలంటే చేసిన వాళ్ళే చేయటం కదా, అందరూ చేయాలి. ఆమె చేస్తానందుగా ఆమె చేసిద్దిలే నాకెందుకులేని మనం పక్కన ఉన్నాం అనుకో, అది ఐక్యత అయిద్దా? అవదు. అందుకనే దేవుని ప్రేమ తెలుసుకునే ప్రతి ఒక్కరు కూడా ఏం నేర్చుకోవాలంటే ఐక్యత కలిగి ఉండటం నేర్చుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ తండ్రి కుమారుడు ఇద్దరు కూడా ఏమైపోయారు ఇప్పుడు? ఐక్యతతో ఉండబట్టే కదా తండ్రి కుమారుని చేర్చుకున్నాడు. ఐక్యత లేకపోతే చేర్చుకుంటాడా? చేర్చుకోడు. అందుకనే దేవుణ్ణి తెలుసుకున్న మనము, దేవుని కలిగినటువంటి మనము ఐక్యతతో ఉండటానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈ చిన్న కుమారుడు చేసినటువంటి పనికి అసలు లెక్క అయితే తండ్రి చేసుకోకూడదు కదా. ఆయన చేసినటువంటి ఆ పనికి తండ్రి మళ్ళా ఆయన దగ్గరికి చేర్చుకోకూడదు, కానీ చేర్చుకున్నాడు. చేర్చుకునేసరికి అలానే కోపం వచ్చేసింది. వీడైతే ఆ ఆస్తి మొత్తం, వాడు ఆస్తి అంతా తీసుకెళ్ళిపోయి ఖర్చు పెట్టి పాడు చేసి మళ్ళా వచ్చాడు.